హలో వ్యూవర్స్, ఈరోజైతే మీకోసం ఎగ్ ఫ్రై అయితే చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనమాట. దానికోసం అయితే ఎగ్గులన్నిటినీ బాయిల్ చేసి పెట్టుకున్నాను, తొక్క తీసేసి పెట్టుకున్నాను. ఇంకా దానికైతే కావాల్సిన పదార్థాలు నెయ్యి అంట నూనె, ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్న లావుపాటి 2 సైజు ఉల్లిగడ్డలు 2-3 టమోటాలు, లావు సైజు టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రేఖలు, ఉప్పు, కారం, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియా పౌడర్ 2 స్పూన్లు, కొబ్బరి పౌడర్ 2 స్పూన్లు, ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే కొంచెం 2 స్పూన్లు అనమాట. అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ కాదు 1 గ్లాస్ ఆయిల్ పడుతుంది. మేము ఈ గ్లాస్ కొలత తీసుకుంటాము. ఈ గ్లాస్ కొలత అయితే 1 గ్లాస్ ఆయిల్ పడుతుంది అన్నమాట. వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు అయితే వేసేద్దాము. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అల్లము, కొత్తిమీర పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కలుపుకున్నాము. ఇందులోనే టమాటా అయితే వేసేద్దాము. ఇంకా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా మిగతా ఉల్లిగడ్డలు కూడా వేసేద్దాము. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకొని మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీలోకి అయితే కారము, ఉప్పు వేసేసుకున్నాము. ఇంకా వెల్లుల్లి రేఖలు, ధనియాలు, కొబ్బరి అయితే వేసేసుకున్నాము. ఇవి కూడా పేస్ట్ చేసేసుకున్నాము. ఒకటేసారి పేస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకున్నాము. అయిపోయింది. మసాలా పేస్ట్ ఎర్రగా అయింది కదా, పక్కన పెట్టేసుకున్నాము. ఒకసారి మూత తీసి చూస్తాం. మగ్గిపోయింది. మగ్గిపోయింది కదా, దీంట్లో అయితే ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా అయితే వేసేద్దాం. అంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకొని సిమ్లో ఉంచుకొని అయితే ఇంకా ఎగ్స్ అన్నీ 4 భాగాలుగా కట్ చేసేసుకున్నాము. ఇవి కూడా ఒకసారి వేసేస్తాం. వేసేసి కలిపేసుకున్నాం. కలిపేసుకున్నాము. బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై, బాయిల్ ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం చూసుకున్నాం కదా. చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అండి. ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకొని అన్నంలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.